Hello all, welcome to Dhupam Ramakrishna channel. Please subscribe. పూర్తిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గారు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అలంకరించు అక్షర మాలిక. సార్, మాకు తెలిసిన కొద్దిపాటి వీళ్ళందరూ కూడా నేనంటే ఎంతో ప్రేమ. అనంతపురం మీ అందరంటే నా అభిమానం. మనసు గారి మనసు కుమారి, నేను తప్పు మనసు అంటున్నాను. నేను కలిసి నాటకాలు సాధించిందో అంటున్నాము. చాలా మంచి నటి. సతీ సావిత్రిలో ఎంపై చేసిన పాత్రకి విడిగా చేసే పాత్రలకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ సావిత్రి నాటకంలో మన నారాయణమూర్తి గారు అలా మరిచాడు. సత్యవంతుడు, సావిత్రి, యముడు, ఈరోజు ఒక నారదుడు నా కళ్ళలో నేను ఎదుర్కొన్నారంటే ఇది ఆశ్చర్యంగా. కాబట్టి ఏంటంటే మాట్లాడటం చాలా ఈజీ, కానీ ఒప్పుకోవడం కష్టం. మనం ముందే ఒప్పుకుందాం. తిరుమల తేజ నేను ఎప్పుడో చూశాను. ఏంటి అమ్మాయి ఇలా వస్తుంది, ఎందుకు ఇలా పాడుతుంది అనుకున్నా. కానీ ఒకరోజు ఆ అమ్మాయి లైట్ మ్యూజిక్ పాడుతున్నటువంటి సీడీ చూశాను. ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ అభిమానులు అయిపోయాను. ఆ పిల్లల్ని భవిష్యత్తు ఉంది. అందుకే ఈ పిల్లల చేతుల్లో పెట్టాలి నాటక రంగాన్ని, యూత్ చేతిలో పెట్టాలి. వాళ్ళకి చేయూతగా మనం ఉండాలి. మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన కృష్ణుడు ఆడకూడదు. నేను శాఖలు ఎప్పుడూ మారుతున్నాను. కాబట్టి యూత్కి ప్రిఫరెన్స్ ఇస్తూ, మరి పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ, మహానటుల పేరు అందరి పేర్ల అవార్డ్స్ పెట్టుకుంటూ, మరి నాటక రంగం అవార్డు అంటే సంవత్సరానికి ఒక 5 అవార్డ్స్, 1 లక్ష రూపాయల అవార్డ్స్ పెద్ద పెద్ద నటులు ప్రతి సంవత్సరం ఆ నటుల పేరును పెట్టుకునేటువంటి స్కీమ్స్ అన్ని కూడా రాసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తీసుకోబోతున్నాను. దీనికి ఇవన్నీ కూడా మనం అందరినీ కూడా పిలుస్తాను. నేను మన ఆఫీస్ పెట్టిన తర్వాత అసలు ఎంతమంది ఉన్నాం మనం అనేది లెక్క తేలాలి. అవునా? రాష్ట్రం మొత్తం మీద మన కళాకారులు, పద్య నాటకం, సాంఘిక నాటకం, హార్మోనిస్టులు, టెక్నీషియన్స్, టర్నలిస్టులు మొత్తం అసలు మనం ఎంతమంది ఉన్నాం ఈ లెక్క తేలితే కానీ మనం ఎవరికి ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా అక్కడ కంప్యూటర్ మనకు ఫీడ్ అయి ఉండాలి. అప్పుడు కార్డు రాలేదని ఎవరు అడగక్కర్లా. కార్డు ఇంటికి వస్తుంది ఎక్కడ నేను, ఎందుకంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి, నేను పనిచేస్తాను కాబట్టి, నా ప్రాణం కళాకారులు అంటే నాకు ప్రాణం కాబట్టి. దాని ముందు ఏంటంటే కరోనా టైంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడెక్కడో ముష్టెత్తుకొచ్చి నాకు తోచిన సహాయం చేశాను. ఆ తర్వాత కూడా చేస్తానే ఉన్నాను. సమరము చేయరే వరము చాలిన నలుగురు చూచుతుండ పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచుచు ఊరకుందురా వస్త్రము పూడ్చుచు సహజం. 3 రంగు రుధిరము త్రావనాడే. 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 3
అత్యంత బావా సుయోధన నన్ను తగబంపిరి నన్ను నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపువగిరు పగ పొందు చేసెను. నిశ్చల